శివుడు ప్రధానంగా అష్టమూర్తి కనుక అష్టమూర్తి నామాలతో ఆరాధన చేయడం కూడా విశేషమే. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇవి అష్టమూర్తుల నామాలు. అష్టమూర్తులు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మస్వరూపము అంటే జీవ చైతన్యం అని అర్థం. ఈ 8 రూపాలుగా పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించాడు. అంటే మనలో కూడా 8 ఉన్నాయని చెప్తున్నారు. పంచభూతాలు మన శరీరంలో ఉన్న అందరికీ తెలుసు. అదేవిధంగా దృష్టికి వెల్పు సూర్యుడు, మనస్సుకు అధిదేవత చంద్రుడు. ఇవన్నీ నేను అనుకునే అహంకార రూపమైన జీవ చైతన్యం 8. మనం గట్టిగా ఆలోచిస్తే ఈ 8 మన అధీనం లేవు. ఈ 8 అధీనంలో మనం ఉన్నాం. కనుక 8 కలిపి ఈశ్వర స్వరూపమే. అష్టమూర్తిని ఆరాధిస్తే ఈ అష్టమూర్తులు అనుకూలంగా ఉంటే మనకు ప్రపంచమంతా అనుకూలంగా ఉన్నట్టే.